పిచ్చి తల్లి, ఏమాత్రం దానికి కన్నీరు పెడితే ఎలాగమ్మా? సాధన లేనిది సంగీతంలో పరాకాష్ఠను అందుకోలేరు తల్లి. ఇంకెందుకమ్మా ఏడు? చెప్పమ్మా, నీ తండ్రి లాంటి వాణ్ణి, చెప్పమ్మా. మా అమ్మ మా నాన్న జ్ఞాపకం వచ్చారు. వారు కూడా బాగా పాడేవారు. అందుకేనమ్మా నీ ప్రతి అణువులో సంగీతం పలుకుతుంది. మీ అమ్మా నాన్న పేరు నిలబెడతావమ్మా. మా అమ్మ ఎక్కడుందో, మా నాన్న ఎక్కడున్నారో. మీ అమ్మగారి పేరు రాధా. మీ నాన్నగారి పేరు రేణుగా. నేను మీ నాన్నని కాదు, మీ నాన్నని కాదు. అయితే ఏమమ్మా, నన్ను నాన్న అని పిలుస్తావా? చెప్పమ్మా, నాన్న అని పిలుస్తావా అమ్మా? నాన్ననే నాన్న అని పిలుస్తా. సరే, నీ ఇష్టం, అలాగే పిలు. ఈ పూటకి పాఠం చాలు, సాయంత్రం సాధన చెప్పింది. వెళ్ళు. బలరాం, వేణు జాడేమని తెలిసిందా? లేదండి, నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తానండి. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అమ్మా రాధా, రాధమ్మా. రండి గురుదేవా, కూర్చోండి. అమ్మా రాధా, రాధా. వస్తున్నానన్నా. నమస్కారం గురుదేవ. అమ్మా రాధ, ఈనాటికి నా విద్య, నా గురుత్వం ఇంతెందుకు? నా జన్మే ధన్యమైందమ్మా. ఏమిటి గురుదేవ? రావు గారు, మన అమ్మాయికి అఖిల భారత సాంస్కృతిక సంఘం వారు గాన సరస్వతిని బిరుదు ఇవ్వబోతున్నారు. ఎంత మంచి శుభవార్త చెప్పారు గురుదేవ. ఇదిగో ఆహ్వానం. ఈనాటికి నా ఆశ ఫలించింది. అమ్మ రాధ. తండ్రి గురుదేవ, నా బిడ్డ దగ్గర లేనప్పుడు నాకెత్తేను. నీకు కాదమ్మా, నాకు కావాలి. నా శిష్యురాలు అలాంటి సన్మానం పొందడం అంటే సామాన్యమా? అమ్మ రాధ, నా కోసం నువ్వు అంగీకరించమ్మా. అదేనమ్మా నీ కోరే గురుదక్షిణ. ఏంటమ్మా ఆయన అంతగా కోరుతూ ఉంటే ఒప్పుకో తల్లి. అలాగే. సంగీత విద్వాంసులు అఖిల భారత సాంస్కృతిక సంఘం వారి సన్మానము, బిరుదు ప్రదానం శ్రీమతి రాధ గాన సరస్వతి బిరుదు ప్రదానం. గాన సరస్వతి. సదస్సులారా, ఈ విజయదశమి మహోత్సవ సందర్భంలో అఖిల భారత సాంస్కృతిక సంఘం వారిచే ఇప్పుడు శ్రీమతి రాధాదేవికి గాన సరస్వతి బిరుదు ప్రదానం చేస్తున్నాం. అమ్మా, ఇలా దయచేయండి. ఆగండి. ఈ బిరుదు ప్రదానానికి మేము అభ్యంతరం చెప్తున్నాం. కారణం? ఆమె అందుకు అర్హురాలు కాదు. అందుకు నిరూపణ? సంగీత శాస్త్రంలో ఆమె కంటే సమర్థులు, ఉద్దండులు ఉన్నారు. ఎవరు వారు? ఎవరైతే సభను ఏర్పాటు చేసి సవాలుకు అంగీకరిస్తే నిరూపిస్తాం. వాగ్వివాదం అనవసరం.